హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతని. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ స్పెషల్ ఆమ్లెట్ అండి. చాలా బాగుంటుంది. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, ఆనియను, పన్నీర్ కొంచెం, ఒక చిన్న పీస్ అండి పన్నీరు, ఒక చిన్న ఆలుగడ్డ, అదే బంగాళదుంప, ఒక చిన్న టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర లేదండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఉప్పు తగినంత, కారం ఒక స్పూను, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం ఒక స్పూను, పసుపు, ఆయిల్, అలాగే మిరియాలు కొన్ని నూరేసుకుందాము. ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను. దానిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కానీ చాలా బాగుంటుందండి. ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ అయితే కారం, మళ్ళీ మనము పెప్పర్ వేసుకుంటాం కదా, పసుపు కొంచెం, ఒక స్పూను ఆయిల్, అలాగే పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఎగ్స్ అయితే దీంట్లో వేసేద్దాము. చూడండి, ఇలా అయితే కలిపానండి. ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి వేస్తున్నాను. ఒకసారి ఇలా వేసి తిన్న తర్వాత మళ్ళా అదే స్పెషల్ ఆమ్లెట్ అయితే కావాలంటారండి. ఇదిగోండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఆమ్లెట్ వేద్దాము. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. చూడండి, ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకోవాలండి. ఒకసారి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆమ్లెట్ అయితే కంప్లీట్ అయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. వెన్నీ తింటున్నాడు, కాలుతుంది. వేడి అన్నము, వేడి ఆమ్లెట్ పచ్చడితో కలిపాను. చిన్నుకైతే వట్టి అన్నము ఆమ్లెటే తింటాడంట. ఎలా ఉంది చిన్ను? బాగుందా? ఎలా ఉంది పిన్ని? ఓకే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ఆమ్లెట్ అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ అండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. కిడ్నీలో స్టోన్ ఉందన్నారు. అడ్మిట్ అవ్వమన్నారు హాస్పిటల్లో. 2 days అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. శనివారం స్కానింగ్ తీస్తానన్నారండి. రేపు వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. పిల్లల గురించి ఆలోచించి ఇంటికి వచ్చానండి. నా గురించి అయితే ప్రేయర్ చేయండి. హాస్పిటల్లోకి వెళ్తే భయం వేస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.